సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం. ఇదిగో నీకు ముందుకు అశ్వాన్ని ఇస్తున్నాను తీసుకున్నాడు. ఈ అశ్వం శివుడిచ్చాడు. ఈ అశ్వము త్వం గారుడమిదంచాశ్వం కామగం బహురూపిణం. ఇప్పుడు ఇస్తున్నటువంటిది గారుడము అనే అశ్వం. దీని భాగవతంలో దేవదత్తం అన్నారు. ఇక్కడ దేవదత్తం అనే మాటే దేవత చేత ఇవ్వబడింది. అంతేకాదు దేవదత్తం పేరు పెట్టిన గారుడమని ఎందుకు చెప్పారంటే నారాయణుడి వాహనం గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి స్వరూపమే అశ్వముగా వచ్చింది. అది ఇందులో రహస్యం. అంటే గారుడం అంటే గరుడ సంబంధి అని అర్థం. ఇక్కడ ఆ గరుడ తేజస్సు ఈ విధంగా వచ్చింది. అందుకే ఇది గుర్రం కదా, ఎలా పెడుతుంది? విశ్వనాథ వారు ఒక మాట అంటారు, నువ్వు ఎప్పుడో కల్కిగా వస్తావట గుర్రం మీద వేసుకుని, కత్తి పట్టుకొస్తావట, అప్పుడు ఆ యుద్ధాలు చల్లబయ్యా. ఆ సమయంలో ఏమిటో అలా అనుకున్నావు, కానీ ఇప్పుడు రకరకాల యుద్ధాలు వస్తున్నాయి. గుర్రాల మీద వచ్చి కత్తులతో పెట్టి కొట్టేటంత లేదు. ఎక్కడి నుంచో మీట నొక్కితే అక్కడే పోయేటటువంటిది. అలాంటి వచ్చేటప్పుడు గుర్రం మీద వస్తావంటే ఏమిటంటే ఆ గుర్రానికి ఆ శక్తి ఉందని ఎలాగైనా మారగలిగే శక్తి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. త్వం గారుడ విదంచాస్వం కామగం బహురూపిణం. ఈ అశ్వం ఎలాంటిది అంటే కామగం, ఎలా కావాలంటే అలా సంచరించగలదు, అనేక రూపాలు కూడా ధరించగలదు. అలాంటి అశ్వం ఇస్తున్నాను. పైగా గారుడం అంటే సాక్షాత్ గరుత్మంతుడి స్వరూపమే ఇది అని చెప్తూ సుఖమేనంచ సర్వజ్ఞం మయాదత్తం గృహాణ భోగం. మరొకటి నువ్వు చిలుకనిస్తున్నాను అన్నాడు. ఈ చిలుక సందేశాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఒక దూతలానికి సహకరిస్తాడు. ఇది ఈ చిలుక గురించి ముందు పరశురాముడే చెప్పాడు. అది వేదమయం అన్నారు. ఇక్కడ వేదస్వరూపమైన చిలుక. చిలుక అంటే ఏమిటండి? పలుకులే. చిలుక పలుకులు అంటాం కదా. లబ్ధ్వా వేదమయం సుఖం అనే మాట ముందే చెప్పాడు పరశురాముడు. కానీ వేదమయం సుఖం, ఆ సుఖం అది. ఇది అర్థం చేసుకోండి. శ్యామలాదేవి చేతిలో చిలుక మనకు అర్థమవుతుంది. అది వేదమయమైన సుఖం. ఆ పలుకులన్నీ వేదములే, కానీ వేదస్వరూపమైన ఒక సుఖం ఇది. దీనికి పేరుంది, సర్వజ్ఞం. సర్వజ్ఞుడు అని పేరు ఈ చిలుక్కుంది. ఎందుకంటే వేదమే సర్వజ్ఞాన స్వరూపం కనుక ఆ పేరు కూడా సరిపోయింది. కానీ సర్వజ్ఞం మయా దత్తం గృహాణభో, తీసుకోవయ్యా. పైగా సర్వశస్త్రాస్త్ర విద్వాంసం సర్వవేదార్థపారగం జయనం సర్వభూతానాం త్వాం వదిష్యంతి మానవాహ. నువ్వు సర్వశాస్త్రములు తెలిసిన వాడివని, సర్వశస్త్ర అస్త్ర విద్వాంసుడివని, అదేవిధంగా సర్వభూతములను జయిస్తావని సత్కీర్తిని పొందుతావు అని చెప్తూ మరొక ప్రత్యేకమైన ఆయుధం ఇచ్చాడు. ఈ అవతారం చాలా ముఖ్యమది. రత్నత్సరం కరాళంచ కరవాలం మహాప్రభం గృహాణ గురుభారాయ పృథివ్యా భారసాధనం. ఇప్పుడు నీకు ఖడ్గాన్ని ఇస్తున్నాను. ఈ ఖడ్గం ఎలాంటిదంటే రత్నమయమైన పిడికిలి కలిగి ఉంటుంది. అతి పొడవైనటువంటి ఖడ్గం ఇది. ఇదే కరవాలం. ఇది ఈ అవతారం ఇది ప్రధానం. రామావతారంలో కోదండం ఎలాగో ఈ అవతారంలో నందకం అలాగంత ప్రధానం. ఇది ఇక్కడ శివుడు స్వామి యొక్క ఖడ్గం పేరు నందకం. ఆ నందకం అనే ఖడ్గం ఇక్కడ. దీన్ని ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చాడు. పైగా దీనితో భూమి యొక్క భారాన్ని తొలగించు అని చెప్పి ఆ ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ ఖడ్గంతో ఉన్న కల్కిని మనం ధ్యానిస్తాం. ఇప్పుడు పట్టుకున్న గుర్రంపై ఉన్నవాడు, భుజం మీద చిలుకు ఉన్నటువంటి వాడు, చేతిలో ఖడ్గం పట్టుకున్నటువంటి వాడు, సర్వశస్త్ర అస్త్రవేత్త సర్వ వేదార్థపారగుడు అయినటువంటి జ్ఞానస్వరూపుడైన కల్కికి నమస్కారం.